గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ రీటా. తను వచ్చిందా? తనెవరు బాస్? అదే నీ ఫ్రెండ్ లోకేశ్వరి. రాగానే నా గురించే అడుగుతున్నాడు. హలో సార్, గుడ్ మార్నింగ్. హాయ్ లోకేశ్వరి, గుడ్ మార్నింగ్. అప్పుడే వచ్చేసావా? రాకుండా ఎలా ఉంటాను సార్? మిమ్మల్ని చూడకుండా ఉండలేను కదా. లోకేశ్వరి, కమ్ టు మై క్యాబిన్. చూసావా, రాగానే తన క్యాబిన్లోకి నన్ను రమ్మన్నాడు. ఏదో పనై ఉంటుందే. ఏంటి పని? ఏం లేదు, ఊరికే నాతో మాట్లాడాలని అంతే. ఇది ఓవర్ అనిపించట్లేదు? కుళ్ళు. ఆది నా కోసం పరితపించిపోతున్నాడని నీకు కుళ్ళు. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? నీట్ ఫార్మాలిటీస్ ఏంటి? రా. సార్, వావ్, సూపర్గా ఉన్నాయి. బాగానే కష్టపడుతున్నట్టును. మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి కదా. గుడ్. ఈ డిజైన్స్కి మన మోడల్స్ ప్రజెంట్ చేస్తే ఈ ఈవెంట్లో మనకి మంచి పేరు వస్తుంది. మాటకి ముందు మనం, మాటకి తర్వాత మనం. అవునండి, మీకు పేరొస్తే నాకు పేరొచ్చినట్టే. ఎంతైనా మనది ఒకటే ఫ్యామిలీ కదా. ఏంటి? అదే అదే ఈ ఈవెంట్లో గెలవడం కోసమే కదా మీరు, నేను, మన మోడల్స్ అందరం కష్టపడుతున్నాం. మనమంతా ఒకటే వసుదాయిక కుటుంబం కదా అంటున్నాను. ఓ, ఎంత? 490 అమ్మా. ఈవిడెందుకు వచ్చింది? హలో, ఏంటి ఇక్కడికి వచ్చావు? నీకు జిమ్లో కదా పని? అమ్మో, ఏదో ఒకటి చెప్పకపోతే ఇవి నన్ను లోపలికి పోనిచ్చలేదే. అదే ఆయన రమ్మన్నారు. ఆయన? అదే ఆదిత్య గారు. ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఆయనకే తెలియాలి. సరే, మీరు ఉండండి, నేను వెళ్ళి చెప్పేసి వస్తాను. ఈ డిజైన్స్ అన్ని ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ రీటా. మీకోసం ఆ అమ్మాయి వచ్చిందండి. అమ్మాయా? ఎవరు? అదే మీరు నాతో ఛాలెంజ్ చేసి సన్నగా తయారు చేస్తానని తీసుకొచ్చారు కదా, ఆ అమ్మాయి. ఓ, తనా? ఎవరు? మొన్న జిమ్ లో లావ్గా ఉండి ఎక్సర్సైజ్ చేయడానికి అవస్థలు పడుతుందే తనా? అవును. సరే లోకేశ్వరి, నేను నిన్ను మళ్ళీ పిలుస్తాను. హాయ్ అండి. హలో అండి. ఏంటి ఇక్కడే ఉండిపోయారు? లోపలికి రండి. రండి. ల్యాప్టాప్ ఇటివు. జ్యోతి మేడం, ఇందులో ఉన్న డిజైన్స్ అన్ని సిస్టంలోకి కాపీ చేయి. మన స్టాఫ్ అందరికి సెండ్ చేయి. నెక్స్ట్ జరగబోయే ఈవెంట్లో ఈ డిజైన్సే హైలైట్ అవ్వాలి. అలాగే మేడం. ఎక్కడే తను? చూపిస్తాను రా.
పానకంలో పుడకలాగా తను ఇప్పుడే రావాలా? ఏది తను? ఇక్కడే ఉండాలే, ఎటు వెళ్ళిపోయింది? కూర్చోండి. పర్వాలేదండి. మీరింత మొహమాటస్తులు ఏంటండి? యో మై గెస్ట్, కూర్చోండి. మ్, ఏమండి, మా అన్నయ్య జీవితం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. అదేంటండి? వాడికి ఈ పెళ్లి ఇష్టం లేదని మీకు తెలుసు కదా. ఎలా అయినా మీరే వాడితో మాట్లాడి వాడిని టెన్షన్ నుంచి బయటపడేయాలి. అంటే ముందు ఆయన మాట్లాడాలి కదండి. వాడు అలా మాట్లాడలేడండి. అందుకే కదా మధ్యలో నేను మీతో మాట్లాడుతుంది. మీరు మాట్లాడడానికి వాడి ఛాంబర్కి వెళ్ళగానే ముందు మా వాడు కంగారు పడతాడు. సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడతాడు. మీరు అవన్నీ పట్టించుకోకండి. ధైర్యంగా మాట్లాడండి. అంటే నాకు భయంగానే ఉందండి. ఎందుకు భయం? వాడు మిమ్మల్ని పూర్తిగా నమ్ముతుంటే. లిటరల్లీ వాడు మీకోసం వెయిటింగ్ అండి. వెళ్ళి వాడితో మాట్లాడండి ప్లీజ్. మే ఐ కమ్ ఇన్? యా కమిన్. హే గుండమ్మా, నువ్వా? రా 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 కూర్చో. ఏంటిలా వచ్చావు? ఏమీ తెలియనట్టు ఊసిపోక ఇటొచ్చాను. హే, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా కోసమే కదా? నన్ను చూస్తే నీలో ఇన్స్పిరేషన్ వస్తుంది, త్వరగా సన్నగా అవ్వగలనన్న కాన్ఫిడెన్స్ వస్తుంది కదా? సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడతాడు. మీరు అవన్నీ పట్టించుకోకండి. కాఫీ టీ వద్దులే, నువ్వు కాఫీ టీలు తాగకూడదు. పోనీ స్నాక్స్ వద్దులే, ఆల్రెడీ నువ్వు లావుగా ఉన్నావు. ఓ పంచే, వాటర్ తాగు. వద్దులే, ఈ టైంకి వాటర్ కూడా తాగకూడదు. నేను మీతో మాట్లాడదామని వచ్చాను. మీరెటూ మాట్లాడరు, నన్నైనా మాట్లాడివరా? ఓ ఓకే ఓకే, మాట్లాడు. మీకు పెళ్ళి కుదిరిందంట కదా? అవును, నీకెలా తెలుసు? ఆ పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదంట కదా? హే, నా విషయాలన్నీ నీకెలా తెలుస్తున్నాయి? ఎవరు చెప్తున్నారు? ఎవరూ చెప్పలేదు. ఏంటో నాకన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి. అవును, పెళ్ళెందుకు ఇష్టం లేదు? ఎందుకు అంటే నేనంటే ఇష్టం కాబట్టి అని చెప్పొచ్చు కదా? ఎందుకు ఇష్టం లేదంటే చెప్పలేను, కానీ ఆ పెళ్లి చేసుకోలేను. మరి ఈ విషయం ఇంట్లో వాళ్ళతో చెప్పేయచ్చు కదా? మా నాన్న ఫీల్ అవుతాడు. ఆయనంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టంగా ఉండమ్మా. గుండమ్మా, ఈ పెళ్లి చెడిపోవడానికి నువ్వే ఏదైనా ఐడియా ఉంటే చెప్పవా? నేనెందుకు చెప్పాలి? ఎందుకంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుని నేను లైఫ్ లాంగ్ బాధపడుతూ ఉండడం నీకు ఇష్టమా? నా మీద ఎలాంటి జాలి కానీ ఫీలింగ్ కానీ లేదా? ఉంది, కానీ మీరు చెప్పకుండా నా ఫీలింగ్ని నేను ఎలా బయట పెట్టేది? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు గుండమ్మా. నువ్వే ఎలాగోలా నువ్వే చొరవ తీసుకోవాలి గుండమ్మా. ఎప్పుడైనా ఇలాంటి విషయంలో అబ్బాయిలే చొరవ తీసుకోవాలి. నేనంత డేరింగ్ పర్సన్ కాదు గుండమ్మా, అందుకే నీ హెల్ప్ అడుగుతున్నాను. ఒక్క ఐడియా చెప్పు, దెబ్బకి పెళ్లి క్యాన్సిల్ అయిపోవాలి. పాపం ఆ అమ్మాయి జీవితం. ఎవరో అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు కానీ
నా గురించి ఆలోచించవా? మన మధ్య ఉన్న రిలేషన్కి అర్థం ఇంతేనా? ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు. తర్వాత తర్వాత ఇంకా ఏ విషయం చెప్పాలనుకున్నా